వీరభద్రకాళి మాత నమో నమో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని చూసి నేర్చుకుంటాను. ఆయన ఎంత నియంత అంటే తన దేశం కోసము ఏదైనా చేయగలడు. తన దేశం మీద కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాలా. తాను ఏమనుకుంటే అది చేసుకుంటున్నాడు. ఈరోజు మనం కాశ్మీర్ తీసుకుని ఇన్నేళ్ళే ఈ ఐక్యరాజ్య సమితిలో పెట్టి చేతగాడుగా అప్పుడు నెహ్రూ గారు చేసిన పని ఇప్పటి వరకే శాపంలో అయింది. పాకిస్తాను ఎట్లా ఆడుకుంటుంది చూస్తున్నాం కదా. మనం ఐకమత్యం లేకున్నందుకు ఐరోప్ దేశాలు ఎట్లా ఆడుకుంటుందో చూస్తున్నాం. ఈరోజు కులాల మాదిరిగా మతాల మాదిరిగా మన రాష్ట్రంలో కొట్టాడి వస్తున్నారు. మన వైసీపీ అంటే ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ, రాష్ట్రం ముందు పోయేది ఇష్టం లేదు, పెట్టుబడులు వచ్చేది ఇష్టం లేదు. ఇంత మా 40-50 ఏళ్ళు దగ్గర అయింది మా రాజకీయంలో. ఇట్లా రాజకీయం ఎప్పుడు చూడలేరు నాయన. మీకు అవకాశం ఇచ్చినారు, మీరు సరిగ్గా చేయలేదని కూర్చిపెట్టినారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినారు, వీళ్ళు చేసారో తర్వాత ముందుకు అర్థమవుతుంది. అంతేగాని చేసేవాళ్ళని చేయలేరు, మీరు చేయరు. పీపీ కాలేజీలో అవి చేస్తే, పబ్లిక్ ప్రైవేట్ కాలేజీలు చేస్తే అది అడ్డుకుంటారు. ఎవరు అసలు చూసామంటారు. ఏమనుకుంటున్నారు మీరేమన్నా పెద్ద ఈరలు అనుకుంటున్నారు, దీర్లు అనుకుంటారు. ఈరభద్రుడు వచ్చి ఊచకోతకు వస్తాడు చూడు. ఈరభద్రుడు ఏమనుకున్నారు, మీ అంట పిచ్చుకలు ఎన్ని పోయినావో. అసలు రప్ప గిప్పలేదు, ఊచకోతకు వస్తాడు ఈరభద్రుడు. ఏమనుకున్నారా నాయన? మనకెవరు లేరు. ఆయన వచ్చాయంటే ఊచకోతేంగా. వీరభద్రుడు వస్తున్నాడు, వీరభద్రసంతరాలై. ఇవన్నీ రాజకీయాలు ఉండు. మరసంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకొని తినాలా. ఈ రాజకీయమే మనుషులు చెడుపుతున్నది. ఫ్యాక్షనిజం, రౌడిజం, పల్చని పల్లెటూళ్ళు కూడా బగ్గమనేటట్లు చేసింది. ఈ నక్సలిజం అన్నీ వీటి నుంచి, రాజకీయాల నుంచి వచ్చింది. కరెక్ట్ పరిపాలించే కరెక్ట్ నాయకుడు అంటే ఎందుకు వస్తుంది? నక్సలిజం కానీ ఇవన్నీ హెచ్చు తగ్గులు, తర్వాత రిజర్వేషన్లు ఎందుకు వస్తాయి? మరసంగా అందరినీ సమపాలలో, అందరికీ ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఉచిత విద్య కావాలా, వైద్యం కావాలా, డెవలప్మెంటు, పనులు. ఇంట్లో కుల మతాలు ఏమరా? ఎవరు ఇవి 3 ఇస్తే వెలిగిపోతారు. ఇంక వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంకా చేసుకుంటారు. ఈ పప్పుల బెల్లాలు పంచేది ఉచితంగా ఇస్తే ఎవడు అబ్బు సొమ్ము? శివుడు ఇంత పూజలు చేస్తే ఆయన ఇచ్చేది ఇంత. దాంట్లో మనకు కష్టపడి ఆరోగ్యం ఇస్తాడు, వ్యాపారము ఆకర్షణ పెంచుతాడు. దాన్ని కష్టపడకుండా ముందుకు పోవాలి. కానీ ఏం రావు ఉచితంగా. ఎవరైనా కానీ కష్టపడుకుంది, కర్మ చేయకుంది ఏది రాదు. మీరెవర్రా దేవుళ్ళ? మీరేమో రాజకీయ నాయకులు వచ్చి అందరికేమో ఉచితాలు ఇచ్చి కుసిపెట్టి సాగేకి. ఎవరు డబ్బు సొమ్ము ఇస్తున్నారు? ఎవరైనా ఇస్తున్నారా? ఆరోగ్యశ్రీకి కానీ వాటికి కానీ వీటికి కానీ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఇప్పుడు మనం ఇవ్వాల్సిందే. ఉచిత కరెంట్ మేమే డబ్బులు ఇవ్వాలా, ఆరోగ్యశ్రీకి మేమే ఇవ్వాలా, అన్ని పథకాలకు మేమే ఇవ్వాలా, పింఛన్లకు డబ్బులు కూడా మేమే ఇవ్వాలా. ట్యాక్సుల ద్వారా కదా వసూలు చేసుకునేది. ఏం సొంతం ఇంటే మీకు కూడా జీతాలు మేమే ఇవ్వాలా. తెలుసుకోండి. ఇంకా బుర్రలు ఉపయోగించండి. ఇంత టెక్నాలజీ ఉండదురా, హైటెక్ అంటారా, ఏముండదురా మీ అంత గొర్రెలాగా తయారైపోయారా. నిజంగా మీకంటే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ కరెక్ట్. అల్లా ఒకటే అంటారు, యేసు ప్రభు ఒకటే అంటారు. కానీ మన హిందువులు గొర్రెలు, కొండ గొర్రెలు మనవి. ఎక్కడ పోతే అక్కడ పోతారు. ఒక దేవుని మీద నమ్మకం లేదు, ఒక దేవుని మీద పట్టుకొని పారాడంటారు. ఎక్కడుండాలంటే అక్కడ ఉరికేదానా వరాలకి. మూర్ఖులారా మారండి హిందువులు.